నేనైతే సోడా తాగా, ఫ్రెండ్స్ ఏమో టీ తాగారు. టీలో క్వాంటిటీ ఎక్కువ, క్వాలిటీ తక్కువ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. నమస్తే మా, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రోహిత్ యూట్యూబ్ ఛానల్. దాదాపు 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేశాక మళ్ళీ కిందకి దిగి వెంటనే మేము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఇది నేను 3వ సారి గిరిప్రదక్షిణ చేయడం. రాజగోపురం దగ్గర దీపాలు అయితే వెలిగించి గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. డిసెంబర్ 3వ తారీఖు అరుణాచల్ గిరి పైన కార్తీక జ్యోతి వెలిగించనున్నారు. మేము సాయంత్రం 4:50 గిరిప్రదక్షిణ మొదలు పెట్టాము. మార్గం మధ్యలో ఇట్లాంటి మ్యాప్ అయితే కనపడుతుంది, ఫోటో తీసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఎక్కడ ఉన్నారో ఏంటని తెలుస్తుంది. గిరిప్రదక్షిణ మార్గంలో మేము ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, ఈశాన్యలింగం, కుబేరలింగం, వీటితో పాటు ఆది అన్నమలై టెంపుల్, సోమతీర్థం వెళ్ళాము. మాకు గిరిప్రదక్షిణకు సుమారుగా 5 గంటల సమయం అయితే పట్టింది. మార్గం మధ్యలో ఆకలిగా ఉందని దోశతో పాటు ఫ్రూట్స్ అయితే తిన్నాము. డే2 మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మాతో పాటు రైస్ ఇచ్చారు. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. తమిళనాడులో బయట దొరికే ఫుడ్ కంటే ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. టీ తాగి రూమ్ అయితే చెక్అౌట్ చేసి రెండోసారి అరుణాచల్ శివయ్య దర్శనానికి అయితే వెళ్ళాము. లగేజ్ తో పాటు చెప్పులని కౌంటర్ లో పెట్టాం. వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెంధిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెంధిల్ అని పిలవండి సార్. డే2 మళ్ళీ రెండోసారి దర్శనానికి అయితే వెళ్ళాం. ఈసారి మాకు దర్శనానికి సుమారుగా 2 గంటలన్నర పట్టింది. అయ్యప్ప దీక్ష సమయం కాబట్టి అయ్యప్ప స్వాములు ఎక్కువగా ఉన్నారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్లోకి ఫోన్స్ అలౌడ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. నమస్తే.